అసెంబ్లీలో అధికార పార్టీని ఎదుర్కొనే ఏ అవకాశాన్ని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ వదులుకోవటం లేదు. కాంగ్రెస్ పార్టీ నుండి ముప్పేట దాడిని ఎదుర్కొంటున్న బారాస అసెంబ్లీ సాక్షిగా మహిళా శాసనసభ్యులను ముఖ్యమంత్రి కించపరిచారని అంటూ ఈరోజు రాష్ట్ర నిరసనలకు పిలుపునిచ్చింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చారు. ఒక్కరోజు క్రితమే అసెంబ్లీ ఆవరణ నుంచే కాంగ్రెస్ ప్రభుత్వం 1,50,000 వరకు రైతు రుణాలను మాఫీ చేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీలో మహిళలను అవమానించారంటూ బారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతిలో ఆడబిడ్డలకు ప్రత్యేక స్థానం, గౌరవం ఉంది. కనీసం ఈ సోయి లేకుండా ఆడబిడ్డలను నమ్ముకుంటే ఆగమైతమని, ఆడబిడ్డలను నమ్ముకుంటే ముంచుతారంటూ, జీవితం బస్టాండ్ పాలవుతుందంటూ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా తన స్థాయి మరిచి చేసిన నీచమైన వ్యాఖ్యలను అందరూ ఖండించాల్సిందే. మహిళలకు బీఆర్ఎస్ సముచిత స్థానం, గౌరవం కల్పించింది. మా మహిళా శాసనసభ్యులపై అకారణంగా ముఖ్యమంత్రి నోరు పారేసుకున్నారు. రేవంత్ నికృష్టంగా మాట్లాడారు. ఈ అవమానం కేవలం సబితకు, సునీతకు జరిగింది కాదు, తెలంగాణ ఆడబిడ్డలందరికీ జరిగిన అవమానం. మహిళలను నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుందని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడటం శోచనీయమన్నారు కేటీఆర్. నిజానికి రేవంత్, బట్టి ఏమన్నారంటే, కాంగ్రెస్ పార్టీ తనను సీఎల్పీని చేస్తే తనకు అండగా మద్దతుగా ఉండాల్సింది పోయి పదవి కోసం సబితా ఇంద్రారెడ్డి పార్టీని ఫిరాయించారంటూ బట్టి విక్రమార్క అసెంబ్లీలో ఆరోపించారు. తనకు ప్రతిపక్ష హోదా లేకుండా చేయడానికి సబిత అలా చేశారన్నారు. పార్టీను మారి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసింది కాక ఇప్పుడు ఏదేదో మాట్లాడుతున్నారని బట్టి విక్రమార్క విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, అక్కలు ఇక్కడ ముంచి అక్కడ తేలారని, వారి మాటలు వింటే కేటీఆర్ జూబ్లీ బస్టాండ్ ముందు కూర్చోవలసి వస్తుందన్నారు. ఇందులో పెద్దగా మహిళలను కించపరిచే వ్యాఖ్యలు లేకపోయినా ఇసుక నుంచి తైలం తీయడానికి బారాస ప్రయత్నిస్తుండడం మాత్రం రాజకీయ వర్గాల్లో ఒకంత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.